ఈరోజు మనం 10 నిమిషాల్లో అయిపోయే సొరకాయ నిల్వ పచ్చడి చేసుకుందామండి. ఇది ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇది ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీ, కానీ చాలా త్వరగా అయిపోద్దండి. ఎప్పట్లాగా సొరకాయతో రోటి పచ్చడి కాకుండా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చుతుందండి ఖచ్చితంగా. ముందుగా సొరకాయని తీసుకొని నీట్గా తొక్క తీసుకొని పైన ఉన్న విత్తనాల పార్ట్ వేయకూడదండి. ఓన్లీ కింద కండ మాత్రమే వేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇక్కడ చూపించినట్టు. ఆ తర్వాత పాన్లో కొంచెం నూనె వేసుకొని ఈ కట్ చేసిన సొరకాయ ముక్కల్ని అందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కాసేపు వేగనివ్వాలండి. ఇందులో ఉన్న నీరు మొత్తం కంప్లీట్గా పోవాలండి. అప్పుడే పచ్చడి మనకి నిల్వ ఉంటుందండి. లేకపోతే పాడైపోతుందండి. మొత్తం నీరంతా ఎవాపరేట్ అయిపోవాలండి. అంతసేపు వేయించుకోవాలండి. మనం ఇప్పుడు సొరకాయ ముక్కల్లో ఉన్న నీరంతా ఆల్మోస్ట్ ఎగిరిపోయిందండి. ఇందులో మనం చింతపండు తొక్కలన్నీ తీసేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం ముక్కలు వేడిగా ఉన్నప్పుడే చింతపండు పెట్టుకుంటే మగ్గిపోతుందండి. అప్పుడు మెత్తబడుతుంది. చింతపండుకున్న తొక్కలన్నీ ఏమన్నా ఉంటే వేడి మీద త్వరగా వచ్చేస్తాయండి. మొత్తం తీసేసుకోవాలండి. చూసారండి, సొరకాయ మొత్తం ఉడికిపోయిందండి. నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం కొంచెం బ్లెండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులో ఇందాక పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు చల్లారిన తర్వాత వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులో ఒక కప్పు కారం వేసానండి నేనైతే. మీకు మీ స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు అండి. నేను ఆల్రెడీ ముక్కలకు ఉప్పు వేసానండి. మిక్సీ వేసేటప్పుడు కూడా వేసాను. అందుకని చెప్పేసి హాఫ్ కప్పు ఉప్పు వేసానండి మొత్తం కలిపి. కొంచెం మెంతిపిండి, కొంచెం ఆవు పిండి వేసానండి. నేను ముందే వేయించుకొని పెట్టుకున్నాను, అది వేసాను. ఇది మొత్తం వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత పచ్చడిని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తాలింపు వేసుకోవచ్చండి. తీసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి నిల్వ ఉండాలంటే. నూనె వేడెక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు, కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అండి. అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ నిల్వ పచ్చడి రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ భార్గవి. థ్యాంక్ యూ.